ఒక హాస్టల్ వార్డెన్ విద్యార్థిని 3 కిలోమీటర్ల మేర భుజం మీద కట్టుకుని మోసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు అంటే వినడానికి మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలుర వసతి గృహంలో పనిచేస్తున్నటువంటి హేమని అనే వార్డెన్ ఒక విద్యార్థిని భుజం మీద మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే భువనేశ్వరి అనే 7వ తరగతి చదువుతున్న విద్యార్థికి జ్వరం రావడంతో ఇంటికి వెళ్ళారు. హాస్టల్కి తిరిగి రాలేదు. ఏంటో తెలుసుకుందామని ఇంటికి వెళ్ళిన వార్డెన్ ఆమె జ్వరంతో ఉండడం చూసి చలించిపోయింది. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎలాంటి వెహికల్స్ లేవు, రోడ్డు కూడా బాగాలేదు. కొంతమందిని సంప్రదించినా ఎవరూ రాలేదు. వెంటనే ఆమె ఆ విద్యార్థిని భుజానికి కట్టుకుని 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేయించారు. అంటే ఆ జ్వరంతో ఉన్న పరిస్థితిని ఆ వార్డెన్ అర్థం చేసుకోగలిగి ఆమె ఆరోగ్యం మరి కాస్త క్షీణించిపోయి ఏదైనా జరగరాంది జరిగితే ఏం చేయగలం? మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని అది. నేను వార్డెన్ని ఇలా ఎందుకు మోసుకెళ్ళాలి, ఆ విద్యార్థి హాస్టల్కి వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని ఆమె వదిలేయలేదు. ఎత్తుకుని వెళ్ళి మరీ ట్రీట్మెంట్ చేయించారు. ఆ విద్యార్థికి తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. ఈ వార్డెన్ ఆమెను మోసుకొని వెళ్ళడం అనేది చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ ఎంతమంది చేస్తారు ఇలాంటి సాహసం? ఇలా ఆ విద్యార్థిని ఈ వార్డెన్ భుజం మీద మోసుకొని వెళ్ళడం, మానవత్వంతో స్పందించడం. అందుకని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి ఈ వార్డెన్కి సన్మానం చేశారు. సన్మానం చేయడం కూడా మంచిది. ఎందుకంటే ఇలా సమాజంలో మంచి పనులు చేసే వ్యక్తిని ప్రభుత్వం గనక గౌరవిస్తే మరికొంతమంది మానవత్వం చూపించి మంచి పనులు చేయడానికి ముందుకొస్తారు.